విశేషం. అట్టంటిది వచ్చిన మెడికల్ కాలేజీలు తీసేయడం గొప్ప విశేషమా? లేదు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి 22 ఏదే ఉంది, జగన్ పెట్టాడు అప్పుడు బ్యాన్ అన్నారు, ఏది ఎత్తేసాడు జగన్ అని, మళ్ళీ బ్యాన్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు తీసేశారు. ఎక్కడ మాట్లాడుకున్నారు వీళ్ళు దీంట్లో? అట్లాగే ఇసుక ఏమన్నారు ఇంతకుముందు, జగన్ టైంలో మిషనరీలు తెచ్చిపెట్టారు, దుర్మార్గం, అసలు ఇసుక అంటే తవ్వి తీయాలి అన్నారు. ఇప్పుడు ఎక్కడైనా తవ్వి తీస్తున్నారా? అది ఎవరు డిసైడ్ చేయాలి? పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణే కదా. తవ్వి తీస్తున్నారు ఇసుక ఎక్కడన్నా చెరువుల్లో? మిషన్లు వాడట్లేదా? పవన్ కళ్యాణ్ చెప్తే పర్యావరణ శాఖ ఏమైనా చర్య తీసుకోగలుగుతుందా? ఇవన్నీ చూస్తుంటే సంకీర్ణం అనేది నడవట్ల. కాబట్టి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో 2014 అప్పుడు పొత్తులో ఉన్న, అప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న, ఇలాగ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని ఒక సమస్య మీద ఇండివిజువల్గా స్పందించలేదు ఎవరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా స్పందించడం, లేదంటే ఆయనకు ఆ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కాబట్టి ఆ అధికారంతో ఆయన ప్రతి అంశంలో వేలు పెట్టడం అనుకోవాలి, లేదంటే ప్రతి అంశం మీద అగ్రెసివ్గా స్పందించారు. అది కొంప ముంచుతుందా? అది పొత్తు ధర్మం పాటించట్లేదనో, లేదంటే టీడీపీకో, లేదంటే వైఎస్ఆర్సీపీకో అది ఇబ్బందికరంగా మారుతుంది. భారతీయ జనతా పార్టీ పొత్తుని దీన్ని ఒకటిగా చూడకూడదు. భారతీయ జనతా పార్టీ పొత్తు అనేటటువంటిది ఉభయ కుశలోపరి. రెండవది, వాళ్ళు ఇలాగే నడుపుతున్నారు ధర్మం కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. రెండవది, ఇక్కడ వాళ్ళకి ముక్కుతాడేయడానికి మధ్యలో వెంకయ్యనాయుడు, పురంధేశ్వరం ఉంటారు, వాళ్ళతో చంద్రబాబు ర్యాపో మెయింటైన్ చేస్తారు. అంటే అప్పుడు ఉన్న ఇద్దరు మంత్రులు కూడా అదే అనేది ఎందుకని వెంకయ్యనాయుడు గారు